ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ ఏ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాటిలన్నిటిని కూడా ఈ వీడియోలో వివరించడం అవుతుంది. అయితే మొట్టమొదటిగా మనకి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే మనందరికీ కూడా ఈ వృత్తి స్థానం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడు మిథున రాశి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి ఈ రాశిలోకి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మనకి వ్యాపారాలు, పెసలు, పచ్చని ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, అన్ని హోల్సేల్ బిజినెస్లు, కమిషన్ బిజినెస్లు, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేస్తే మనకి కలిసి వస్తాయి. అలాగే మిథున రాశి వారికి మరి విదేశాలలో ఉద్యోగాలు కూడా చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. అవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్ర జాతకులు మనకి పూజారులుగా, జ్యోతిష్కులుగా, అలాగే పూజా పునస్కారాల్లో చేసుకుంటూ మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో మనకి గ్రాఫిక్ డిజైనర్స్గా, అలాగే డిటిపి, ఇలా కంప్యూటర్స్, ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలా ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలాంటి వృత్తుల్లో మనకి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు టెలికమ్యూనికేషన్స్, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఉద్యోగాల్లో డివిజనల్ ఇంజనీర్లుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కేబుల్ నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్ల్లో బాగా నిష్ణాతులు అవుతారు. అలాగే వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అవడం అనేటటువంటి జరుగుతాయి, ఉద్యోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వడం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మన అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి ధ్యాసతో, ఆశయంతో మనం ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు పిసనార్థనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు 6 ఆశ్రమాలు ఉన్నాయి, 300 సెంటర్ల పైగా ఇండియాలో, 180 దేశాల్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులకి, అనాథ పిల్లలకి మేమంతా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చదివించడం, వాళ్ళ లాలన, పోషణ ఇవన్నీ కూడా వీళ్ళకి అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది కమర్షియల్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేర్లను ట్యాగ్ చేసుకొని దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకోవడం జరుగుతాయి. అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ వృత్తుల్లో ఏది బాగుంటుంది, అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం బాగుంటాయి, ఇలాంటివి తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు డబ్బులతో సంబంధం లేదు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు అనమాట. కాబట్టి ఇంకా డీప్గా మనం ఈ వృత్తుల్లో ఏ వృత్తులు కలిసి వస్తాయి, ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది క్షుణ్ణంగా మనం చెప్పచ్చు. కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి మధ్యలో లాస్ వచ్చి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఏమో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది, లాస్ట్ వరకు లాస్ వచ్చినా కూడా మనం జరుపుతూ వెళ్తాం. సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని డెస్టినీ ఫేట్ అని అంటారు. కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడానికి డబ్బులతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు రెడీ. కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్, అది వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మనకి మీ కరెక్ట్గా వృత్తి భంగం, నీచభంగ రాజయోగాలు
ఇలాంటివన్నీ కూడా ఏది మంచిగా కలిసి వస్తుంది ఏది లేదనేది నేను తెలియజేస్తాను. శుభమస్తు. లో మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వ్యాపార దృక్పథంతో, దురాశతో, అవినీతితో, తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాగ్స్ వాళ్ళు తగిలించుకుంటారండి. అలా నా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి, నేను చూస్తున్నాను. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మారడం లేదన్నమాట. కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. ఏ వృత్తి అయినా సరే, ఉద్యోగం అయినా సరే. ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రుక్షేత్రాలు ఉంటాయి. ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండడం కానీ, అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు శుక్ర మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు. అలాగే గురు మహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం. కానీ గురు మహాదశలో చాలా అవయోగాలు అపరందలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు, అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. శుక్ర మహాదశలో అన్యాయాత్యత ధనలాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్, ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి, ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్, వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అందువల్ల గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు, శుభగ్రహ దృష్టి ఉంది, మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్, వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్, ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. దాని విలువ కేవలం దాని విలువని నాసా రిపోర్ట్స్ని బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని, ఆధునిక సైన్స్ని, తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని, ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి, రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి చాలామంది అతి తెలివితేటలతో మామూలుగా వాళ్ళే జ్యోతిషం వచ్చాను, లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంతులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఇదివరకు కాలంలో సిద్ధాంతాలు అంటే ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ ఉండాలి. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం, జ్యోతిషం కోర్సులు. సో ఆస్ట్రాలజీ డజంట్ కమ్ ఫ్రమ్ దట్. సాధనా బలం ఉండాలి, విపరీతమైన సాధనా బలం ఉండాలి. ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి. సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి, సాధన రోజు నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి. వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి, మనం ఏది ఏ గ్రహాలకి, ఏ వృత్తులకి మీరు లాసులు లేకుండా చేస్తారు, ఇవన్నీ కూడా చెప్పచ్చు. చాలామంది షేర్లు కొంటారు, లాస్ అవుతుంటారు. దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా. బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్, జ్యోతిషం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి. నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి. శుభమస్తు. నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం.